తెలంగాణలో వివిధ నీటి ప్రాజెక్టులో పూడికతీత పనుల నిర్వహణకు ప్రభుత్వం సిద్దమైంది. ఓవైపు పూడికతీత పనులు చేపట్టి ప్రాజెక్టుల నీటి నిల్వ సామర్థ్యాన్ని పునరుద్దరించడంతో పాటు పూడికతీతతో వచ్చిన ఇసుక, మట్టి విక్రయాలతో ఆదాయాన్ని సమకూర్చుకోవాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించి మంత్రివర్గ ఉపసంఘం చేసిన సిఫార్సులకు పూడికతీత పనుల్లో జాతీయ పూడికతీత విధానం అమలుకు ఆమోదం తెలిపింది. తొలుత కడెం రిజర్వాయర్లో ప్రయోగాత్మకంగా ఈ విధానాలను అమలు చేయనున్నారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను నీటిపారుదల శాఖ కార్యదర్శి జారీ చేశారు. పూడికతీతలో జాతీయ విధానాన్ని అమలు చేయడంపై అధ్యయనానికి ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం చేసిన ఆయా సిఫార్సులను అక్టోబర్ 26న మంత్రివర్గం ఆమోదించింది. తెలంగాణలో వివిధ నీటి ప్రాజెక్టులో పూడికతీత పనుల నిర్వహణకు ప్రభుత్వం సిద్దమైంది. ఓవైపు పూడికతీత పనులు చేపట్టి ప్రాజెక్టుల నీటి నిల్వ సామర్థ్యాన్ని పునరుద్దరించడంతో పాటు పూడికతీతతో వచ్చిన ఇసుక, మట్టి విక్రయాలతో ఆదాయాన్ని సమకూర్చుకోవాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించి మంత్రివర్గ ఉపసంఘం చేసిన సిఫార్సులకు పూడికతీత పనుల్లో జాతీయ పూడికతీత విధానం అమలుకు ఆమోదం తెలిపింది. తొలుత కడెం రిజర్వాయర్లో ప్రయోగాత్మకంగా ఈ విధానాలను అమలు చేయనున్నారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను నీటిపారుదల శాఖ కార్యదర్శి జారీ చేశారు. పూడికతీతలో జాతీయ విధానాన్ని అమలు చేయడంపై అధ్యయనానికి ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం చేసిన ఆయా సిఫార్సులను అక్టోబర్ 26న మంత్రివర్గం ఆమోదించింది.